ఫ్రెండ్స్, నా పేరు కే వరుణ్ తేజ్. నేను ఇప్పుడు మా నాన్న ఒక స్మాల్ స్టోరీస్ ఒకటి ప్యాకెట్ ఇచ్చిండు. దాంట్లో నేను కొన్ని స్టోరీస్ చదవాలనుకున్నా, పిక్ చేసిన. ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మా వీడియోకి లైక్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. పంచదార పరుకులు సబ్జెక్టులు అంట. చూద్దాం ఏందో. అన్ని సబ్జెక్టులను ఒక టీచర్ చెప్పలేదు. అవును, కరెక్టే ఇది. కానీ అన్ని సబ్జెక్టులను ఒక్క స్టూడెంట్ ఎట్లా నేర్చుకోలేడు? అవును ఫ్రెండ్స్, నిజమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎవరైనా చెప్పగలరు. ఎందుకంటే ఒక చిన్న స్టూడెంట్కి ఒక చిన్న బ్రెయిన్ ఉంటుంది. కానీ దాంట్లో అన్ని కానీ సబ్జెక్ట్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? ఈ వీడియోకి ఎవరైతే టీచర్స్ చూస్తున్నారో దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. జీవితం వయసులో ఉన్నప్పుడు ఫిగర్ గురించి, వయసు అయిపోయాక షుగర్ గురించి ఆలోచించడమే జీవితం. అంటే టీనేజ్ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు మనము ఫిగర్ అంటే ఎట్లా హైట్ అండ్ పర్సనాలిటీ ఉండాలి అట్లా ఆలోచిస్తాం. కానీ ఓల్డ్ ఏజ్ అయిపోయాక షుగర్ గురించి ఆలోచిస్తాం. అంటే షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి కదా, అట్లా. అందుకే ఇప్పుడు థర్డ్ది, జీవితం కూల్. విలువనిచ్చే వారిని హార్ట్లోను, అంటే మనం విలువ ఎవరైనా విలువనిచ్చే వారిని మళ్ళీ మనం వాళ్ళనిచ్చే వాళ్ళని హార్ట్లోను, మరియు విలువనివ్వని వారిని మ్యూట్లోను. అంటే మ్యూట్లోను అంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా అట్లా ఉండడం. మ్యూట్లోను పెట్టుకుంటే జీవితం క్యూట్గా కూల్గా సాగిపోతుంది. అంటే విలువనిచ్చే వారిని మంచిగా ఫ్రెండ్లీగా ఉండి విలువనియకపోరిని పట్టించుకోకపోతే జీవితం మంచిగా కొనసాగుతుంది. పుట్టుక ఫోర్త్. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళు. అవును, ఓల్డెన్ డేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అవును, ఇది కరెక్టే. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్లో పుడుతున్నాం, తరచూ హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే అప్పుడు ఓల్డెన్ డేస్లో అమ్మమ్మ వాళ్ళలో పుడుతుంటాం, అప్పుడు ఏం హాస్పిటల్స్ లేకుండే. సో ఎవ్రీ మంత్లీ క్వార్టర్లీ అమ్మ ఇంటికి పోతుంటుంది. కానీ ఇప్పుడు హాస్పిటల్లో పుడుతున్నాం. హాస్పిటల్లో వాళ్ళు ఏమన్నా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారు, దానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఏదైనా. సో మనం